40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు దేవదూత అతనికి అగపడెను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30-34 వచనాలు గల భాగంలో. ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు. ఇలా ఎదురుచూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీల్లేదు. పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకుని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరిని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచనా శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమేవాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గర్లో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించే వరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు 100 గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు. ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని పనిచేయమంటాడు. ఓర్పుతో ఓపికగా వేచియుండాలి, తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా. హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మంటూ వినబడేదాకా. ఆశతో నిరీక్షణతో వేచియుండాలి, ఆశ అడుగంటనీయక. దేవుడే నీకు మార్గదర్శి, కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక. దొరికేదానికోసం వేచియుండాలి, దొరికేది ఒకవేళ ఈరోజేనేమో. భవిష్యద్వారం దేవుడు తెరిచే క్షణం ఇంకెంతో ఆలస్యం లేదేమో. వేచియుండాలి, ఇంకా వేచియుండాలి. చాలాసేపు కనిపెట్టాము, దేవుడు తన గుప్పిలి విప్పినంతసేపు వేచియుండడంలో తప్పులేదు. వేచియుండాలి, ఇంకా వేచియుండాలి. దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచియున్నట్టు ఆయనకు తెలుసు.